కుంభరాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపారంకి సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. కుంభరాశి మనకి రాశి చక్రంలో 11వ రాశి. ఇది అతి పెద్ద రాశి అని చెప్పొచ్చు. 300 డిగ్రీల నుంచి 330 డిగ్రీల వరకు మధ్య కలిగి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3 పాదాలు కింద జన్మించిన వారందరూ కూడా మనకి కుంభరాశిలోకి వస్తారు. రాశి అధిపతి వచ్చి శని అండి వీళ్ళకి. వీళ్ళకి ఈ నెల మార్చి నెలలో మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. వృత్తిపరంగా పనిపరంగా చూసుకుంటే ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో శని మరియు సూర్యుడి సంచారం కారణంగా మీకు కొంత పనిభారం మరియు మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. మీరు చికాగ్గా భావిస్తారు పని వల్ల, మరియు ముఖ్యమైన పనులను వాయిదా వేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ఈ నెల రెండో సగంలో మీరు మీ పని మరియు పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా ఈ నెల మంచి విజయానైతే అందుకుంటారు. మొత్తంగా ఈ నెలలో మీకు పనిభారం మరియు ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు మీ స్థానం మరియు ప్రతిష్టతో పెరుగుదలకు చూస్తారు. ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణం అయితే ఉంటుంది. మీరు మరింత ఎక్కువ ప్రయత్నం చేయడం మరియు మీ చర్యల్లో జాగ్రత్త వహించడం ద్వారా భర్తీ చేసుకుంటారు. మీ కార్యాలయంలో ఎలాంటి రాజకీయాల్లో మీరు పాల్గొనవద్దు. మిమ్మల్ని అలాంటి వ్యవహారాలు పరోక్షంగానైనా సరే పాల్గొనేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ మీరు మటుకు పాల్గొనవద్దు. మీరు ఏదైనా భాగస్వామ్యానికి గట్టిగా దూరంగా ఉండటం చాలా మంచిదన్నమాట. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. మీరు ఖర్చులను తగ్గించుకుంటారు మరియు మీ ఆదాయాన్ని పెంచుకుంటారు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికైతే మంచి నెల కాదు ఇది. మొదటి 2 వారాల్లో ఆరోగ్యం మరియు కుటుంబ సమస్యల కారణంగా మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఈ నెల తర్వాత మీకు ఆర్థిక పరిస్థితి కొంచెం స్థిరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మొదటి వారంలో తల మరియు వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. మీ ప్రయాణాల్లో అయితే జాగ్రత్తగా అయితే అవసరం. మీకు అనవసరమైన పనిని నివారించడానికి ప్రయత్నం చేయండి. అంటే వేరే వాళ్ళు చెప్పిన పని చేయకండి. రెండో సగంలో మీకు మంచి సమయం మరియు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పనిభారం కారణంగా నడుము నొప్పి వస్తుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ జీవితానికి వస్తే కుటుంబ పరంగా మొదటి నెలలో మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న సమస్యలు అయితే వస్తాయి. అనవసరమైన గొడవలకు పోకుండా దాన్ని ఎలా సద్దుమణగాలో చూసుకోండి. సహనంగా ఉండడానికి ప్రయత్నించండి. భాగస్వామితో ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి మీ సైడ్ నుంచి. ఇక ఈ నెల రెండో సగం బాగుంటుంది, ఎందుకంటే మీరు మీ జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు పొందుతారు. మీ పిల్లల్లో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణం సభ్యుల మధ్య సామరస్యం మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది, మరియు అసమ్మతి అనే మాట వినపడదు. పిల్లలు కూడా వారి చదువులు మరియు వారి కళాకలాపాల్లో సాధారణం కంటే మెరుగ్గా కనిపిస్తారు మీకు. ఇక వ్యాపార విషయానికి వస్తే ఈ నెలలో మంచి సమయం ఉందండి మీకు. ఈ నెల రెండో సగం ఎక్కువ వ్యాపార మరియు ఆదాయాన్ని అయితే ఇస్తుంది. వ్యాపార విస్తరణ లేక పెట్టుబడులు పెట్టడానికి మటుకు ఈ నెలలో అసలు పెట్టకండి. మొదటి 2 వారాల్లో మీరు మీ వ్యాపారానికి సంబంధించిన అదనపు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టకండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మొదటి భాగం బాగుంటుంది, ఎందుకంటే వారు అలసిపోయినట్లు మరియు తక్కువ శక్తి కలిగినట్లుగా భావిస్తారు. ఫలితంగా వారు తమ చదువుకు పెద్దగా దృష్టి అయితే పెట్టరు. ఇక రెండో సగంలో అయితే వారు మంచి సమయం అండి, కానీ అదే సమయంలో వారు తమ దూకుడు స్వభావాన్ని మరియు వేగవంతమైన చర్యలు తగ్గించుకోవాలి బాగా. ఇది వారు పరీక్షల్లో కొన్ని సమస్యలకైతే దారితీసే అవకాశం ఉంటుంది. వారు పరీక్షలు రాసేటప్పుడు మటుకు జాగ్రత్తగా రాయండి. కోపపడకండి ఎక్కువగా. కోపం వల్ల మీరు రాయాల్సిన పేపర్ ఉంటుంది కదా, తప్పులుగా రాస్తారనమాట. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా రాస్తే మీరు కనీసం పాస్ మార్క్తో అయినా పాస్ అవుతారు. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.